నాలుక ఉంది చూసారా, దాన్ని మాట్లాడేటప్పుడు కంట్రోల్లో పెట్టాలి, తినేటప్పుడు కంట్రోల్లో పెట్టాలి. దాంతో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి మాటల వలన చెప్పండి, ఒకటి తినేటప్పుడు. మాటలు తినంగా లేవనుకోండి, కుటుంబాలైన విడిపోతాయి. మాట వందనంగా లేదనుకోండి, 20 years ఫ్రెండ్షిప్ అయినా విడిపోతాయి. నాలుకని అదుపు చేయలేదనుకోండి, నీ ఆరోగ్యాన్ని పాడు చేసేస్తుంది. ఈ నాలిక అడవికి నిప్పి పెట్టేంత ప్రమాదకరమైందన్నాడు యాకోబు. అందుకే బైబిల్ ఏమని తెలుసా, మాట్లాడుటకు నిదానించు. నీకు మాట్లాడడం రాదా, నోరు మూసుకుని కూర్చో. నీ తెంగర వ్యవహారం మాటలు మాట్లాడేవనుకో, నువ్వు పోవడం కాదు, నీ వెనకలోని అవస్థ మొత్తం పాడవుతుంది. నాలుగుతో అంత ప్రమాదం.